అంటే ఈ సూపర్ మైండ్ సాధన అనేది దాని ద్వారా ఆరోగ్యంలో మార్పులు తెచ్చుకోవచ్చా? లేదు ఫైనాన్షియల్ సమస్యల నుంచి, ఆర్థిక సమస్యల నుంచి బయటపడతాయి. దేనికి బాగా ఉపయోగపడుతుంది? అన్నిటికీ అండి. దేవతాశక్తి అమోహం. వాళ్ళ అనుగ్రహం, గురు అనుగ్రహం అన్నా, ఈశ్వర అనుగ్రహం అన్నా, దేవతా అనుగ్రహం అన్నా ఒకటే. కానీ ఇక్కడ కండిషన్ ఏం చెప్పారు? శరణాగతి అన్నారు. శరణాగతి ఏంటో వివరంగా చెప్పారు. సర్వధర్మాన్ పరిత్యజ మమేకం శరణం వజ. నువ్వు ఆ గురువు నేను పాటిస్తా, నేను వీడివి పాటిస్తా అంటే కుదరదు. నీ ఇష్టం. నువ్వు సెలెక్ట్ యువర్ మాస్టర్. నువ్వు ఆయన చెప్పిన పద్ధతిలో నువ్వు సాధనని కొన్ని రోజులు చెయ్యి, అన్ని రోజులు కాదు. మీరు కొన్ని రోజులు వేరేవి ఆపేసి రోజు ఉదయం 1 గంట, సాయంత్రం 1 గంట చేసి చూడండి. మీకు అన్ని విధాల మానసిక స్థితిలో మార్పు కలిగితే మనకి ఏ సమస్య ఉండదండి. నేను అన్ని సమస్యల మీద కూడా పరిశోధన చేశా. ఆర్థికంగా నేను వ్యాపారం చేశా, నష్టపోయినా మళ్ళీ కోలుకున్నా. నేను కోటీశ్వరునే అప్పుడు ఇప్పుడు కూడా ఏ వ్యాపారం చేయకుండా. అందుకని ఆర్థిక సమస్య మనం ఏదో వ్యాపారం చేసి మన తెలివిని ఉపయోగిస్తే మనం ధనవంతులు అవుతాము అనుకోవడం అనేది పొరపాటు. ప్రయత్నమే చేస్తాడు మానవుడు. కానీ దేవతా అనుగ్రహం ఉంటే చదువుకోని వాడు కూడా కోటీశ్వరులు అవుతున్నారు. ఎంతోమంది మనం కళ్ళెదుటనే చూస్తున్నాం. అందుకని ఇది మానసిక స్థితి అండి. ఆర్థికం అనేది కూడా మానసిక స్థితి. కుటుంబం యొక్క కర్మ అంతా వాళ్ళ అప్పులు, వాళ్ళ బాధలు మనమే అనుకుని మనం బాధపడుతున్నాం. నీకు అసలు ఏది లేదు. అవునండి. అంటే ఈ గ్రంథము మీరు రిలీజ్ అయిన తర్వాత దీన్ని చదివిన వాళ్ళు దీని నుంచి ఎలాంటి ఫీడ్బ్యాక్ మీకు ఇచ్చారు గురుగారు? రెస్పాన్స్ తప్పనిసరిగా నాకు నిజామాబాద్ నుంచి వచ్చారు, కరీంనగర్ నుంచి వచ్చారు, ఖమ్మం నుంచి వచ్చారు. అలా విదేశాల నుంచి వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడుతున్నారు. నేను ఆన్లైన్లో క్లాసులు చెప్తూ ఉంటా శనివారం, ఆదివారం. అందుకని ఎప్పుడైనా శ్రద్ధా విశ్వాసంతో ఉండే స్టూడెంట్స్ చాలా లిమిటెడ్గానే ఉంటారు. అంతమంది ఆధ్యాత్మికంలో కూడా, భక్తి మార్గంలో కూడా 1000 మంది చూడొచ్చు. కానీ శ్రద్ధా విశ్వాసం ఎవరుందో వాళ్ళు వెంటనే ఈ పుస్తకం కావాలని కోరుకుంటారు. ఎంత దూరమైనా వచ్చి తెచ్చుకుంటారు. గురువుని ఎత్తుక్కుంటూ నేను ఇక్కడి నుంచి కేరళ దాకా నా గురువు కోసం ఎత్తుక్కుంటూ వెళ్ళా. సమయం కానీ ఈ స్థలం కానీ మన పరిధి కాదు. మనం అనుకుంటే ప్రతిదీ సాధ్యమే. అంటే గురుగారు ఇప్పుడు దీనిలోనే మీరు మంత్రపుష్పం గురించి కూడా ఇచ్చారు. అవును. అంటే ఈ మంత్రపుష్పం ద్వారా క్రియాయోగ సాధన అని మీరు ప్రయోగం కూడా అది ఎలా గురుగారు? అది ఈ ఓంకార సాధనే. ఇప్పుడు ఈ సూపర్ మైండ్ దాంట్లో మొదటి విభాగంలో ఓంకార సాధన ఎలా చేస్తే నిజంగా ఓంకార సాధన అవుతుందో చెప్పాం. అంటే మీరు చేసే ఓంకారం మీ స్థూల దేహానికి, సూక్ష్మదేహానికి, కారణదేహం దాకా వెళ్ళాలి. అంటే మీ విద్యుత్ తరంగాలు, మీ ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ అంటారు. మన లోపల బ్రెయిన్లో ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్ ఉంటాయి. అందుకని మనం ఓంకారం ఉచ్చరిస్తున్నాం 9 సార్లు. ఈ శబ్ద తరంగాలు నర్వస్ సిస్టమ్ మీద పనిచేస్తాయి. అందుకని దీనికి ఏంటి, ఈ నర్వస్ సిస్టమ్ దేని మీద డిపెండ్ అయ్యింది? ఈ మొత్తం బాడీ, మైండ్, కాన్షియస్నెస్, ఈ మూడే మన దేహంలో 3 భాగాలు ఏంటండి అంటే దేహము, మనస్సు, చైతన్యం. అందుకని భగవద్గీతలో ఏ ఒక్కటి తెలుసుకుంటే అన్నీ తెలుసుకున్న దాంతో సమానం అని ఏదైతే శ్రీకృష్ణ పరమాత్మ చెప్పాడో అది మన దేహంలో చేతనత్వమే, కాన్షియస్నెస్ లెవెల్స్ అంటారు. అంటే మనము 3 కాన్షియస్నెస్ లెవెల్స్ దాటి మానవుడిగా వచ్చాం. అంటే ఖనిజ జగత్తు చైతన్యం, వృక్ష జగత్తు చైతన్యం, దాని తర్వాత జంతు జగత్ చైతన్యం. ఆ జంతు స్వభావం నుంచి మనిషిగా వచ్చాం. కానీ గత జన్మ వాసనలు, ఆ జంతు వాసనలు తిండి, నిద్ర, భయం, మైథునాలు, ఈ 4 మనిషిని వదలటలే. లేకపోతే అసలు మనిషి మొట్టమొదట పుట్టినప్పుడు ఏమన్నాడండి? మరి బ్రహ్మ సృష్టించాడు కదా. ఈ మానవ జీవిని సృష్టించినప్పుడు అహం బ్రహ్మాస్మి అన్నాడు సనక సనందనాథ్. అంటే మనిషికి ఏ కాన్షియస్, నేను ఎవరిని అంటే ఏముంది? బ్రహ్మ, నేను బ్రహ్మని. మరి ఇప్పుడు కూడా అంటున్నాం కదా అహం బ్రహ్మాస్మి అని. మరి ఏ గురువు దగ్గర పోతున్నారో ఎందుకు పోతున్నారు? తత్వం అసి. తత్ అంటే పరబ్రహ్మ స్వరూపం, త్వం అంటే జీవుడు. ఈ రెండింటికి భేదం లేదు అని చెప్తున్నాడు ఏ గురువైనా. మనమేమో భేదంలోనే ఉన్నాం. ఇందులో 3 రాశాం: అశ్విని సూక్తము, అగ్ని సూక్తము, మంత్రపుష్పం.
కానీ అసలు బ్రహ్మ విద్య అని దేన్ని అంటారంటే పురుష సూక్తాన్ని, స్త్రీ సూక్తాన్ని, మంత్రపుష్పాన్ని కలిపి బ్రహ్మ విద్య అంటారు. మొదటి ఒకేసారి మనకి ఆ బ్రహ్మ విద్య అందరికీ అందదని, అది అందుకోవాలంటే ఈ 3 సాధనలు, ఈ 3 స్తోత్రాలు చెయ్యాలి. అందుకని ఇది బేసిక్. ఇది చేస్తే ఆ పురుష సూక్తాన్ని చదవగలిగే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది, స్త్రీ సూక్తాన్ని చదవగలిగే ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతుంది. పురుష సూక్తం చదివితే అందులో సహస్ర శీర్ష పురుష సహస్రాక్ష సహస్రపాత్ అంటే అర్థం ఏంటి? సహస్ర శీర్ష. అది కనుక నిజంగా చదివితేట మన బ్రెయిన్ 1000 రెట్లు పనిచేస్తుంది. మరి అది సారిపోదా మనకి? మనం అప్పుడు ఇంకా నష్టం ఎలా జరుగుతుంది? మన బుద్ధి పనిచేయకపోతేనే కదా మన నష్టం జరిగింది. ఈ ఓంకార సాధన చెయ్యక ముందు సోహం సాధన చెయ్యాలి. ఆ సో అనేటువంటి బీజాక్షరం, సా అనే బీజాక్షరమే పురుష సూక్తంలోని సకారం. అలాగే ఈ హమ్ అనేటువంటి బీజాక్షరం ఎక్కడిది? మన సోహం సోహం నేను చేస్తానండి, నేను అది తీసుకునేటప్పుడు సో అంట, వదిలేటప్పుడు హా అంట. మూలాన్ని తెలుసుకోవాలి. ఇవన్నీ బీజాక్షరాలు. ఇవి ఎక్కడి నుంచి వచ్చాయి? ఆ పురుష సూక్తం నుంచి, స్త్రీ సూక్తం నుంచి వచ్చాయి. కాబట్టి మనలోనే ఉన్నటువంటి పరమాత్మ శిరోభాగంలో ఉన్నాడు. ఆ స్త్రీ సూక్తం యొక్క ప్రకృతి శక్తి మన దేహం అంతా ఉంది, హృదయంలో ఉంది. ఇంకా విరాజులతో భ్రామరీ ప్రాణాయామం చేస్తే ఏ శబ్దం అయితే ఉత్పన్నం అవుతుందో ఆ హ్రీంకారం హృదయ స్థానంలో నేనున్నాను అని చెప్తోంది. మొదట మనం ఎవరో తెలుసుకోవాలి. కాబట్టి రమణ మహర్షి చెప్పినట్టుగా నేనెవరిని అని ప్రశ్న వేసుకుంటే మీకు హృదయంలోంచి శబ్దం వినిపిస్తుంది. ఏ అర్ధరాత్రి అయితే తురియ సంధ్యలో ఉందో అప్పుడు మనం ఏ సాధన చేయకపోయినా ఒక 9 సార్లు ఓంకారం చేసి ప్రెజెంట్గా కూర్చొని దీర్ఘశ్వాస 4-5 సార్లు చేసి ప్రకృతి అంతా ప్రశాంతంగా మన పక్క వాళ్ళందరూ ఏ డిస్టర్బెన్స్ లేకుండా ఉన్నప్పుడు మనం షణ్ముఖి ముద్రలో కూర్చుంటే మన లోపలనే ఉన్నటువంటి ధ్వనులు మనకి వినిపిస్తాయి. మనం ఎవరు అంటే ఏ శబ్దమే శబ్ద బ్రహ్మము. ఇది ఈ సూపర్ మైండ్ సాధనలో సెకండ్ సాధన అదే. నీలో ఉన్న శబ్దాన్ని నువ్వు గమనించు. నువ్వు ఏ మంత్రం చేస్తున్నావో ఆ మంత్రం ఎక్కడి నుంచి పలకబడుతోందో గమనించు. మొదటి సాధన ఏంటి? పర్ఫెక్ట్గా ఓంకారం చేయడం. ఇది చేయాలంటే సోహం చేయాలి. సోహం కూడా ముందు చేయాలంటే అసలు నీ సూక్ష్మదేహం అంటే ఏంటి, స్థూలదేహం అంటే ఏంటి, కారణదేహం అంటే ఏంటి తెలుసుకో. ఇది స్టెప్ బై స్టెప్ ఇటువంటి సాధనలు ఈ పుస్తకం ద్వారా అందించడం జరిగింది. అవును గురుగారు. అంటే ఇప్పుడు ఓంకార సాధన మీరు చెప్తున్నారు గురుగారు, రకరకాల ప్రక్రియలో ఈ ఓంకార సాధన అని చెప్తున్నారు. మరి ఏది తీసుకుంటే వాళ్ళు కరెక్ట్ ఉంటుంది? అందుకని నేనేమన్నా మన మనస్సు మరి గణపతి సచ్చిదానంద మహానుభావులు చెప్పారు. ప్రతి వాళ్ళు ఒక్కొక్క బ్రహ్మవాక్యం చెప్తారు. 100 ప్రశ్నలు వేసుకో, 100 సార్లు ఒక గురువుని పరీక్షించుకో. మొదటే నీ ఇష్టం, చాయిస్ ఈజ్ యువర్స్. అది ఆయన గురువే కావచ్చు, లేకపోతే ఓంకార సాధన చేస్తున్నవాడే కావచ్చు, లేకపోతే బెస్ట్ యోగా మెడిటేషన్ నేను నేర్పుతానని అనేవాడే కావచ్చు. అది మీ ఇష్టం. నీ మనస్సు అంగీకరించాలి. ఇంకా ఆ గురువుని వదలకు. నీ సాధన పూర్తయ్యేదాకా వదలకు. నీకు అప్పుడు అనుభవాలు వస్తాయి. అలాగే ఈ ఓంకారంలో ఓంకార సాధన గురించి కూడా మనమే డిసైడ్ చేసుకొని ఎవరిని దగ్గరలో ఉన్నటువంటి వాడిని, ఇప్పుడు నేను నన్ను ఆ దగ్గర రమ్మని అనుకో, మేము దూరం అంటాం. ఎలా వస్తారు దగ్గర? లేకపోతే ఇది గురుముఖతా విద్య అంటే ఫిజికల్గానే ఆ వ్యక్తి ద్వారా దగ్గరుండి సంశయాలు తీర్చుకొని సాధన చెయ్యాలి. అంటే ఈ సూక్తాలు పట్టించేటప్పుడు నిత్యాగ్నిహోత్రం చేయడం అనేది ముఖ్యం గురుగారు. అసలు అది దానితో సంబంధమే లేదు. ఆ అగ్ని అనేటువంటిది 2 విభాగాలుగా ఉంటుంది. 2 గుర్రాలుగా ఎందుకు చూపించారంటే అగ్ని ఒకటి తెలుపు, ఒకటి ఎరుపు. ఎరుపు అనేది సూర్యుని ద్వారా వచ్చిన సూర్యునిలో ఉండేటువంటి సోలార్ ఎనర్జీ ఎరుపుగా ఉంటుంది ఆ గుర్రాన్ని. తెలుపుగా ఉండే గుర్రం ఆధ్యాత్మిక శక్తి, మనలో ఉండేటువంటి ఆధ్యాత్మిక శక్తిని తెలుపు గుర్రంతో వర్ణించారు. మొట్టమొదట భగవంతుడు ఎవరు అంటే ఈ వేదం కూడా మొట్టమొదట ఏం చెప్తుంది? ఋగ్వేదం కూడా అగ్నిమీళే పురోహితం యజ్ఞస్య దేవాహుతం హోతారం రత్నదాతమం అని చెప్తుంది. ఈ అగ్ని సూక్తంలోని మొదటి సూక్తమే ఋగ్వేదంలోని మొదటి మంత్రం.
ఎవరు ఈ మంత్రాన్ని పఠించారు సృష్టిలో? ప్రపూర్వగౌ పూర్వజౌ చిత్రభాను గిర అంటే ప్రపూర్వగౌ పూర్వం ఈ సృష్టి ఆరంభంలో ఏ ఋషులు, ఏ గురువులు, ఏ దేవతలు ఎవరిని స్తుతించారు? ఈ సృష్టి ఎలా జరిగింది అని అంటే సృష్టి ఆరంభంలో అగ్ని పరమాత్మట. ఆ పరమాత్మకి 2 ద్వారాలు ఉన్నాయట. ద్వారపాలకులు లాంటి వాళ్ళు ఉన్నారట. ఒకడు భృగువు, ఒకడు అంగీరసుడు. మనకి ఋషులు ఉన్నారు కదా, ఇందులో మొట్టమొదటి ఋషులు ఎవరండి అంటే భృగువు, అంగీరసుడు. ఈ ఇద్దరు ఎవరిని స్తుతించారండి అంటే అగ్ని సూక్తాన్ని స్తుతించారు. అందుకని సృష్టి ఆరంభంలోనే ఈ అగ్ని సూక్తంతో ఆరంభమైంది సృష్టి. మనలో ప్రాణమే అగ్ని. ఇప్పుడు బయట అగ్ని చేస్తారా లేదా సంబంధం లేదు. మీరు ప్రాణాగ్ని, ప్రాణ అపానాలని సంఘటన చేయడమే మీ లోపల అగ్నిని ప్రేరేపించడం. భగవద్గీత అనేక రకాల యజ్ఞాలని చూపించింది. మనం ఏదో బయట అనుకునేది ఒక రకమైన యజ్ఞమే, కానీ అది అవసరం లేదు. యోగ ధ్యాన పద్ధతిలో బహిర్గతమైన సాధనలు అవసరం లేదు.